స్థానిక అవసరాల నిమిత్తం మూలవాగు నుంచి ఇసుక తరలింపు కథ కొద్ది రోజులుగా అక్రమాలకు తెరలేపింది. ప్రభుత్వ చలాన్ చెల్లించినప్పటికీ ఒకదానితో 2-3 ఇసుక ట్రిప్పులు జారవేస్తుండగా మరో అడుగు ముందుకేసి సమయం గడిచిన తర్వాత కూడా తరలిస్తుండగా మంగళవారం వేములవాడ తహసీల్దార్ మహేష్ తన సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. సమయం 3 గంటల వరకే అనుమతి ఉండగా ఆ తదుపరి కూడా అక్రమంగా ఇసుక తరలిస్తుండగా 10 వాహనాలను పట్టుకొని సీజ్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ అక్రమ తతంగం కొనసాగుతుండగా ఇప్పటికీ వ్యవహారంలో పోలీసులపై కూడా వేటు పడింది. ఈ విషయమై తహసీల్దార్ మహేష్ ను వివరణ కోరగా 3 గంటల వరకే సమయం ఇచ్చినప్పటికీ సమయం గడిచిన తర్వాత కూడా తరలిస్తున్న నేపథ్యంలో 10 వాహనాలను పట్టుకున్నామని తెలిపారు. గతంలో ఏమైనా కేసులున్నాయా లేవా పరిశీలించి ఫైన్ వేస్తామని తెలిపారు. ఒకళ్ళు తీసుకొని షేర్ చేస్తారు. ఓకే సార్. ఈరోజు ఉదయం ఇసుక యజమానులకు ఇసుక పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 3 గంటల వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నేను అదే ఉద్దేశంలో 2:30కు వారి దగ్గరికి వెళ్ళి తనిఖీ చేయడం జరిగింది. అందులో 10 ట్రాక్టర్లకు సంబంధించిన వాటిలో 2:10 నేను వెళ్ళింది 2:30 వాళ్ళ దగ్గర ఉన్నది 2:10 ట్రక్ షీట్ మీద ఉంది. కాబట్టి అట్లాంటి వెహికల్స్ను తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్లో పెట్టడం జరిగింది. ఇలాంటి చర్య ఫర్దర్ కూడా ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. అలాంటివి కాకుండా జాగ్రత్త పడాల్సిందే ట్రాక్టర్ యజమానులకు తెలియజేస్తుంది. తీసుకొచ్చిన ట్రాక్టర్స్ నేను చేస్తాను. అందులో ఇదివరకు గతంలో పోలీస్ స్టేషన్ నుంచి కానీ మా దగ్గర కానీ ఎలాంటి ఏమన్నా ఫైన్ వేస్తే దాన్ని బట్టి సెకండా థర్డా చూసి దానికి తగ్గ ఫైన్ నేను వేస్తాను.